హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ రాజ్మా పీనట్ వెజ్జీ సలాడ్. వాటి కోసం ఒక 30 గ్రామ్స్ పీనట్స్, ఒక 30 గ్రామ్స్ రాజ్మా తీసుకొని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టేశాను. ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక్కరికైతే 15 తీసుకోవచ్చు, సరిపోతాయి. నార్మల్గా సీడ్స్, నట్స్కి న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇలా సోక్ చేయడం వల్ల యాంటీ న్యూట్రియంట్స్ని తగ్గించి మినరల్స్ ఇంకా మంచి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో తర్వాత వాటిని బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఇలా కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేద్దాము. వెజ్జీస్ కోసం నేను 2 క్యారెట్స్, గ్రీన్ పీస్, బీన్స్, బెల్ పెప్పర్స్ ఇంకా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈలోపు కుక్కర్ ఒక 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. క్యారెట్ని తురిమి మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసుకుందాము. అలానే గ్రీన్ పీస్ కూడా తీసుకొని బీన్స్ అవన్నీ కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవాలి. ఈ రాజ్మా పీనట్ సలాడ్ అనేది ఒక వెయిట్ లాస్ రెసిపీ అనుకోవచ్చు. అదొక మీల్ లాగా కూడా మనం తినచ్చు. జనరల్గా అందరూ రాజ్మా అనేది ప్యూర్ ప్రోటీన్ అనే అనుకుంటారు. దానివల్ల రైస్లో కూడా వేసుకొని తింటారు. రైస్లో వేసుకుంటే ఓకే, బట్ వెయిట్ లాస్కి మాత్రం రైస్ ప్లస్ రాజ్మా వేసుకుంటే అది ఓవర్ కార్బోహైడ్రేట్సే. బికాస్ రాజ్మా అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అది మిక్స్డ్ విత్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ కార్బ్స్. అందుకే వెయిట్ లాస్ రెసిపీలో ఓన్లీ రాజ్మా తింటే అందులో ఆల్రెడీ కార్బ్స్ ఉంటాయి కాబట్టి మనం విడిగా కార్బ్స్ తీసుకునే పని లేదు. పీనట్స్ మాత్రం ప్యూర్ ప్రోటీన్. సో దానివల్ల రాజ్మా అండ్ పీనట్స్ అనేది మిక్స్ చేశాను. పీనట్స్లో ఇంకా ప్రోటీనే కాదు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో మిక్స్డ్ ఆఫ్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ కలిపి ఉంది ఈ సలాడ్లో. ఇది చాలా హెల్దీ అనమాట. చేసుకునే సలాడ్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత హెల్దీ. సరే, కలర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పేసి మీ ఫస్ట్ డేనే ఇన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకొని తినేయకూడదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు ఒకవేళ 1 or 2 కర్రీసే తింటున్న వాళ్ళైతే 3 వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. అలా డే బై డే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటా మన బాడీకి అలవాటు చేయాలి. కానీ ఒకేసారి కలర్ఫుల్ ఉండాలని చెప్పేసి అన్ని వెజ్జీస్ని మన పొట్టలో వేసేసుకుంటే మనకు ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలవాటు ఉన్న వాళ్ళకి ఇలాంటి మంచి సలాడ్స్ చేసుకొని తినచ్చు, మంచిదే. వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మీల్గా తీసుకోవచ్చు. బికాస్ కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి అలాంగ్ విత్ ఫైబర్. స్టీమ్ అయినాయో లేదో చూద్దాము. ఒక 50% స్టీమ్ చేసుకుంటే చాలండి. ఎక్కువగా స్టీమ్ చేసుకున్న న్యూట్రియంట్స్ అనేవి ఆ వెజ్జెస్లో నుంచి పోతాయి. సో చూసుకొని ఒక 50% స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు రాజ్మా అండ్ పీనట్స్ని ఆ కుక్కర్లోంచి తీసుకొని ఫిల్టర్ చేసి కొంచెం నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎంత సలాడ్ అయినా కానీ కొంచెం టేస్ట్ ఉండాలని అనుకుంటాం కదా, అందుకోసం నేను కొంచెం బటర్ వేసుకొని ఈ వెజ్జీస్ని ఇంకా రాజ్మా పీనట్స్ని కొంచెం సాల్ట్ చేసుకున్నాను. ఇంకా మనం ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. సాల్ట్ కూడా ఆల్రెడీ సాల్ట్ వేసి మనం రాజ్మా ఇంకా కోకోనట్ని కుక్ చేసాము. దీంట్లో కూడా ఇన్బిల్ట్ సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనలేనండి, జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కా టేస్టీగా ఉంటుంది సలాడ్ అనేది. ఇప్పుడు రాజ్మా పీనట్ వెజ్జీ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి యూనిక్ ఇంకా న్యూ రెసిపీస్ కోసం అండ్ ఆల్సో బేబీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.